హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో మంచి మురుగన్ టెంపుల్ చూపిస్తాను, అలానే గార్డెన్ కూడా చూపిస్తానండి. ఊటీలో చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఏ గార్డెన్కి మేము వెళ్ళాం అనేది చూడొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ మురుగన్ టెంపుల్కి అండి. ఇది ఇక్కత్ హిల్స్లో ఉంది ఈ మురుగన్ టెంపుల్ అనేది. చాలా మందికి ఇక్కడ ఇలాంటి టెంపుల్ ఉందనే విషయం తెలియదండి, కానీ వెళ్ళే రూట్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో. అసలు చాలా బాగుంటుంది రూట్ కానివ్వండి. నేనున్న హోటల్కి ఇది చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మురుగన్ టెంపుల్స్ 2 ఉన్నాయండి. 2 టెంపుల్స్ చాలా ఫేమస్. ఒక టెంపుల్ ఇక్కత్ హిల్స్లో ఉంటే ఇంకో టెంపుల్ మజ్నూర్లో ఉంది. ఓకే, ఆ తర్వాత మేము ఇక్కత్ హిల్స్లో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. మనం వెళ్ళే దారిలోనే మనం రోజ్ గార్డెన్ కూడా కవర్ చేయొచ్చండి టైం ఉంటే. చూడండి పక్కన గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా, అదంతా రోజ్ గార్డెనే. కానీ మనకి టైం లేదు, ఇంకా చాలా లొకేషన్స్ విజిట్ చేయాలి. అందుకని మేము రోజ్ గార్డెన్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇంకా టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ అంతా టెంపులేనండి. చాలా బాగుంటుంది హౌసెస్తోని. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. చూడండి మనం వెళ్ళే కొద్దీ కూడా చాలా బాగుంటుంది లొకేషన్స్. ట్రీస్తోని ఎంత లాంగ్ లాంగ్ ట్రీస్ ఉన్నాయో మీరు చూసేయండి ఒకసారి. అని ఇలాగా ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం చాలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కొండపైకి, కొండ పైన ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళే కొద్దీ మీకు చూపిస్తాను చూడండి. మెట్టులు ఎక్కడం అంటే అంత ఈజీగా ఉండదు, అంత చలిలో. పేరుకు మీకు ఎండ కనిపిస్తుంది కానీ చాలా చలి ఉంది. అయితే ఇంకా టెంపుల్ చూసేద్దాం. కన్స్ట్రక్షన్లో ఉందండి. ఎప్పుడు రెడీ అవుతుంది అనేది నాకు తెలీదు, కానీ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. అక్కడ చాలా బాగుంది. కానీ మనం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనం నడవడానికి కూడా ఇక్కడ ఇదంతా కూడా బాగోలేదు. సిమెంట్ వర్క్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్నాయి. కాళ్ళకి చేతులకి కొంచెం గుచ్చుకుంటున్నాయి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. కానీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. 40 feet మురుగన్ టెంపుల్ అండి ఇది. మనకి సింగపూర్లో అలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఊటీలోనే ఇలాంటి టెంపుల్ మనకు కనిపిస్తుంది. టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 PM వరకే. చూడండి స్టాట్యూ లుక్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు పెయింటింగ్స్ వర్క్ అంతా జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, చెప్పాను కదా హ్యాండ్ అది ఎలా అయిపోయిందో. ఆ తర్వాత మేము రిటర్న్ అయిపోయాము, చెక్అవుట్ చేసేసాము రూమ్ అంతా కూడా. రూమ్ అంతా చెక్అవుట్ చేసి నెక్స్ట్ లొకేషన్స్కి మేము ట్రావెల్ అయిపోతున్నాము. రిసెప్షన్లో మనం చెక్అవుట్ చేసేటప్పుడు మనం ఇన్ఫామ్ చేయాలి, అలానే కీస్ హ్యాండ్ ఓవర్ చేయాలండి. అలానే బిల్ బ్యాలెన్స్ అమౌంట్స్ అవన్నీ కూడా మనం క్లియర్ చేసిన తర్వాత చెక్అవుట్ ఇస్తారు. చెక్అవుట్కి అంత టైం వాళ్ళు ఏం తీసుకోలేదు. స్టార్ హోటల్స్లో టైమింగ్ అంటే ఖచ్చితంగా మనం పాటించాలండి. లేదు అంటే నెక్స్ట్ డే బిల్ ఖచ్చితంగా పడిపోతుంది మనకి. మనం వెకేట్ చేసినప్పుడు 1/2 hour బిఫోరే వెకేట్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయాలి. ఎక్స్ట్రా టైం అలాంటివి ఏమీ కూడా ప్రొవైడ్ చేయరు. జస్ట్ బిల్లో నెక్స్ట్ డే అమౌంట్ కూడా యాడ్ చేసేస్తారు.
నెక్స్ట్ ఇంకా చాలా లొకేషన్స్ విజిట్ చేయాలి. మేము స్టే చేయడానికి అవ్వదు, ఒకవేళ వాళ్ళు యాడ్ చేసినా కూడా మేము అదే అనుకున్నాము. ఎందుకు అంటే మేము ఇక్కడ మజ్నూర్ అని చెప్పేసి ఒక ఊరు ఉందని చెప్పాను కదా, అక్కడ మురుగన్ టెంపుల్, ఎమరాల్డ్ లేక్ ఇవన్నీ చాలా ఉంటాయి కొన్ని లొకేషన్స్. అవన్నీ కూడా టైం కుదరక మేము చూడలేదు. మేము చూడకుండానే చెక్అవుట్ అయిపోయి వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకు అలా వెళ్ళిపోతున్నాము అంటే మేము అక్కడ ఆల్రెడీ రూము అన్నీ కూడా బుక్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ఉండాలనుకున్నా ఇంకా అవ్వదు. సో అందుకని చెప్పేసి త్వరగానే చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసిన తర్వాత ఊటీలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఊటీ బొటానికల్ గార్డెన్కి వచ్చామండి. పార్కింగ్కి ఇక్కడ 80 రూపీస్ తీసుకున్నారు. బొటానికల్ గార్డెన్కి ఇక్కడ షార్ట్ కట్ రూట్ ఉంది అంటే ఈ రూట్ నుంచి మేము వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ బొటానికల్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వడానికి మన ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోవాలి. అదంతా కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. అక్కడ బోర్డు వాళ్ళు పెట్టారు. ఇది 7 AM నుంచి స్టార్ట్ అవుతుందంట మార్నింగ్. ఈవినింగ్ 6:30 PM దాకా ఉంటుందంట ఓపెనింగ్ టైమింగ్స్. ఈ టైమింగ్లోనే మనం విజిట్ చేయాలి. ఆ తర్వాత మేము కిడ్స్కి మాకు టికెట్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎంటర్ అయ్యాము. బొటానికల్ గార్డెన్లో చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. పార్క్ అంతా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ప్రతి ట్రీని చాలా మంచిగా మెయింటైన్ చేశారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ చూడడానికి ఏముంటుందిలే ప్లాంట్సే కదా అని అంటారు. అది కరెక్టే, కానీ కిడ్స్తో వచ్చే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా స్పేస్ ఉంటుంది కదా ఆడుకోవడానికి. వెహికల్స్ కూడా ఏమీ రావు కాబట్టి వాళ్ళ టైంని ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేస్తారు. మనకి కొంచెం టైం దొరుకుతుంది కూర్చోడానికి. లేదు అంటే మనం వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని లొకేషన్స్ తిరిగినా కూడా చూడండి ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి, ఏ పార్క్ ఎట్ సైడ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ పార్క్ని. మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కూర్చోడానికి కొంచెం టైం దొరికింది. ఎండగా అనిపిస్తున్నా అంత ఎండగా ఏం లేదండి, కొంచెం చలేస్తుంది. కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి కూర్చోడానికి వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే ఫ్రూట్ షేప్, వెజిటేబుల్ షేప్స్లోని కూర్చోవడానికి కన్స్ట్రక్ట్ చేశారండి సిమెంట్తోనే. చూడండి యాపిల్ షేప్లో, అలానే మనం ముందుకు వెళ్ళేసరికి క్యారెట్, బ్రింజాల్ అలా చాలా వస్తాయి. ఇక్కడ చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ అనేది చాలా ఫేమస్. చాలా రేర్ ఫ్లవర్స్ ఇక్కడ ఉంటాయి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఉన్నాయి కూడా, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఆ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశాను క్లిప్స్ని, మీరు చూసేయండి ఒకసారి. వీళ్ళు క్రియేట్ చేశారండి. ఆ క్రియేట్ చేసి ఎక్కడ ఏ లొకేషన్ ఉంది అని చెప్పేసి అక్కడ పెట్టారు. చాలా బాగుంది అది చూడటానికి. ఆ తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక లాగ్ కనిపించింది, వుడెన్ లాగ్. ఏంటో అని చూస్తున్నాము. చాలామంది అంటున్నారు ఏంటి అంటే చూడండి ఎంత పెద్ద కెమెరాస్తో దాన్ని షూట్ చేస్తున్నారో. ఈ లాగ్ అనేది 20 million అగో లాగ్ ఇక్కడ దొరికింది, అందుకే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు అని చెప్తున్నారు.
నేను విన్నాను, బాగుంది కదా అని చెప్పి ఒక క్లిప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ముందుకు వెళ్ళిపోయాము. ఆల్రెడీ మా ఇద్దరు పిల్లలకి నీరసం వచ్చింది. నేను అటు షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కొన్ని బర్డ్స్ ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈలోపు నేనేం చేస్తున్నానంటే వీళ్ళని అక్కడ కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతూ ఈ లొకేషన్ అంతా కూడా నేను వీడియో తీసుకుంటున్నాను. ఈలోపు రితిక్ పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే ప్రాబ్లం లేదు, వాడు అరుస్తూ చెప్తున్నాడు అనమాట, అమ్మ చూడు అక్కడ బర్డ్స్ ఉన్నాయి, ఆ బర్డ్స్ ఏంటి అంటే కాకి 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 అని అరుస్తున్నాడు అనమాట. అరుస్తున్నసరికి వీళ్ళందరూ నన్ను చూస్తారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు. వాళ్ళందరూ నన్ను వాడిని ఎందుకు అలా చూస్తున్నారని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ అక్కడ కాకి లేదండి, పావురం ఉంది కదా. పావురాన్ని వీడు కాకి కాకి అని పిలిస్తే వాళ్ళు కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. ఏం చేస్తాం మరి, పిల్లలు ఏంటో మరి దేవుడికి తెలియాలి. పిల్లల కోసం వాటర్ బాటిల్ అలానే డ్రింక్ తీసుకున్నాం. కాసేపు అక్కడ కూర్చుంటారు కదా అని చెప్పేసి చాలాసేపు ఆడుకున్నారు. తగ్గేదే లేదు అని మూమెంట్ చేస్తుంది చూడండి. ఇక్కడ చాలాసేపు పుష్ప మూవీనే చేస్తుంది, ఇమిటేట్ చేస్తుంది తన. కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా టైం అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోదామా అని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసి ఇటు సైడ్కి ఇంకా మేము ఎగ్జిట్కి వచ్చేస్తున్నాము. ఇలా ఎగ్జిట్కి వచ్చేస్తున్నప్పుడు ఆ ఎగ్జిట్లోని ఇక్కడ ఊటీ ఆయిల్స్ అని చాలా ఉన్నాయి. నేనేం తీసుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ఎక్కడైనా మిస్ అయితే కనుక ఇక్కడ కొనుక్కుంటారు అనేది చెప్తున్నాను. మీరు ఒకసారి చూసే. కొంచెం దూరం అండి, మనం ఇంక ఊటీలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము. స్టార్ట్ చేశాం కదండి, చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. ఇది కోటగిరి రూట్ అండి. కోటగిరి నుంచి మనం నెక్స్ట్ లొకేషన్కి ట్రావెల్ అవుతున్నాము. ఎంత అందంగా ఉందో చూడండి, ఆ మౌంటైన్స్, ఆ స్కై, ఆ క్లౌడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూసేయండి.
రూట్లో చాలా టెంపుల్స్ ఉంటాయి, అలానే టీ ఫ్యాక్టరీస్ ఉంటాయి, టీ ఎస్టేట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పర్మిషన్ ఉండదు లోపలికి వెళ్ళడానికి. ఈ రూట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ హాల్ట్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇండికేషన్స్ బాగున్నాయి, రోడ్డు చాలా బాగుందండి. కానీ ఈ రూట్లో ఎక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ మెడికల్ కానీ ఏమీ లేదు. మనం ఇప్పుడు కోటగిరి రోడ్ నుంచి మనం ఊటీ కిందకి దిగుతున్నాం. ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో మనం ఎక్కేటప్పుడు కోనూరు నుండి క్రాస్ అయ్యి ఊటీ వచ్చాం, దిగేటప్పుడు కోటగిరి నుండి మనం ఊటీకి కిందకి దిగిపోతున్నాం అనమాట. దిగిన తర్వాత ఈ రూట్లో మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయండి, చాలా బాగుంటాయంట కోటగిరి వ్యూ పాయింట్స్ కూడా. మేము అవన్నీ కూడా ఏం విజిట్ చేయలేదు, మనకు అంత టైం లేదు. మనం నెక్స్ట్ లొకేషన్కి ఇన్ టైం చేరుకోవాలి. చూడండి ఇక్కడ అదేదో ఊరి పేరు కూడా నాకు తెలియట్లేదు, అక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది బోర్డు మీద. ఇది ఊర్లోంచి కాదండి, ఊరు అవుట్స్కట్స్ నుంచే మనం ట్రావెల్ చేస్తున్నాము. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది, అలానే కొంచెం స్కేరీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రోడ్డు కూడా చాలా చిన్నది ఉంది, కానీ 2 వే ఇచ్చారు. సో అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మనం అప్ నుంచి కిందకి దిగడానికి కిలోమీటర్స్ కింద చూసుకుంటే చాలా తక్కువగా అనిపిస్తుంది, కానీ చాలా స్లోగా వెళ్ళడం వల్ల మాకు 2 to 3 hours పట్టింది కిందకి దిగడానికి. మేము ఇలా కొండ దిగిన తర్వాత ఇక్కడ హాల్ట్ ఇచ్చాము. A to B అని చెప్పి రెస్టారెంట్ ఉంది, లంచ్ చేద్దాం అని చెప్పి మేము లంచ్ చేసిందే 4 o'clockకి. యాక్చువల్గా రెస్టారెంట్ చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయి రెసిపీస్ కూడా. డ్రైవర్ గారిని తినడానికి రమ్మంటే నేను అసలు ఈ టైంలో తినండి బాబు, నాకు అసలు అవ్వదు అని చెప్పన్నారు. ఈసారి మేము సేమ్ మిస్టేక్ అయితే చేయలేదు, అంటే ఫుడ్ తిని మేము స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోడ్స్ అనేవి జిగ్జాగ్ మేనర్లో ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి ఈ టైంలో పిల్లలు కూడా చాలా వరకు పడుకుని పోయారు, సో అంత ప్రాబ్లం రాలేదు. 1 o'clock కల్లా మేము అక్కడ స్టార్ట్ అయిపోయాము. చూడండి ఈషా ఫౌండేషన్స్ మనం రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది లేజర్ షో చూడటానికే వచ్చారు. మన లేజర్ షో అసలు ఏమైంది, ఈ లొకేషన్లో అసలు ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము, ఏ లొకేషన్స్కి మనం ఎలా ట్రావెల్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తుంది. అసలు ఆ లేజర్ షో అనేది అసలు మనం అటెండ్ అయ్యామా లేదా, అసలు ఆ లేజర్ షో ఏమైంది ఏంటి అన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో స్టే ట్యూన్ టు ది ఛానల్. ఓకేనా అండి? థ్యాంక్స్ ఇంత లాంగ్ వీడియో చూస్తున్నందుకు. ఈ షో గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీరు కూడా చూసేయండి. మన నెక్స్ట్ Thanks for watching this video. Thank you so much.